హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అయితే టీఫా స్కానింగ్ చేయించుకున్నా అని చెప్పాను కదా. సో మేడం లీవ్లో ఉందని రిపోర్ట్ చూపించలేదు. తర్వాత అయితే వెళ్ళి రిపోర్ట్ చూపించాను. ఈ రిపోర్ట్ చూపించినాకైతే ఒకటే అన్నారు. నేను అడిగిన ఈ బ్రీచ్ పొజిషన్లో ఉంది కదా బేబీ మేడం, మరి ఏమిటి అంటే దానికోసం అస్సలు పట్టించుకునే అవసరం లేదు. 9 మంత్ వచ్చే వరకు బేబీ అలా తిరుగుతూనే ఉంటుంది. 9 మంత్ వచ్చినాక ఒక్కసారిగా ఆగుతుంది. సో మీరు దీనికోసం పట్టించుకునే అవసరం లేదు. సో మన డెలివరీ టైంలో ఏ పొజిషన్ ఉన్నదని మనము అప్పుడు డిసైడ్ అవ్వాలి, కానీ ఇప్పుడు ఏమి మీరు అంతలా దానికోసం ఆలోచించిన అవసరం లేదు అని చెప్పింది అన్నమాట. ఇంకా మనకి ఉమ్మ నీరు అంటాం కదా, సో అది కూడా బాగానే ఉంది అండి. ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి ఇక కొంచెం నార్మల్గా ఉంది అని చెప్పారు. ఇంకా డాప్లర్ అయితే హార్ట్ బీట్ కూడా చెక్ చేసినారు. అప్పుడు నాకు హార్ట్ బీట్ చెక్ చేసినప్పుడు 125 వచ్చింది హార్ట్ బీటు. మనం టీవీ స్కానింగ్లో చూసుకుంటే నాకైతే 151 వచ్చింది. సో హార్ట్ బీట్ని బట్టి బేబీ బాయా బేబీ గర్ల్ అని చెప్పడం అన్నది కష్టమే, ఎందుకంటే హార్ట్ బీట్ మారుతూ ఉంటుంది. మనకి కూడా అంతే కదా, మనం కొంచెం టెన్షన్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది, మన నార్మల్గా ఉన్నప్పుడు కొంచెం హార్ట్ బీట్ అనేది తక్కువ ఉంటుంది కదా. సో ఆ విధంగా హార్ట్ బీట్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా బాగా మూమెంట్స్ అవి తెలుస్తున్నాయా అని అడిగారు. తెలుస్తున్నాయని చెప్పాను. కాకపోతే మీరు కింద కూర్చోకూడదు, కింద కూర్చున్న బట్టలు పిండడం, బరువు మోయడం, ఇంకా పాపను ఎత్తుకోవడం, మెట్లు పైకి బరువు తీసుకెళ్ళడం అటువంటి చేయకండి అని చెప్పింది. కానీ మనం ఇంట్లో పనులంటే తప్పనిసరిగా అవన్నీ చేసుకోవాల్సిందే కదా. సో మనకి ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. వేరేగా ఉంటే ఈ విధంగా పనులు మనం చేసుకోక తప్పదు. సో ఊరి వెళ్ళాకైతే ఎవరొకరు హెల్ప్ చేస్తారు, కానీ ఇక్కడ మనం ఉన్నంతసేపు మన పని మనం చేసుకోవాలి. సో వాళ్ళు చెప్పింది ఒక్కొక్కసారి వినాలనిపిస్తుంది, కానీ వింటే మన పరిస్థితి ఏమో మనకి ఇంట్లో అన్నీ మనమే చూసుకోవాలి కదా, అన్నీ మనమే చక్కబెట్టుకోవాలి. అటువంటప్పుడు ఏ పని మానేసినా మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు చెప్పింది వింటూ కొంచెం జాగ్రత్తగా మన పని మనం చేసుకుంటే ఇంకా ఏ రిస్క్ ఉండదు. కొన్ని కష్టమే, కానీ కష్టమైన కొన్ని తప్పదు, చేసుకోవాలి. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, వాటర్ ఎక్కువ తీసుకోండి అని అయితే చెప్పారు మేడం గారు కూడా. అలాగే నేను కూడా వాటర్ ఎక్కువగా తాగుతున్నా ఈ మధ్యన, ఎందుకంటే మన బాగా స్కిన్ డ్రై అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాను కదా. సో అందుకని ఇప్పుడు మినిమం ఒక 4 లీటర్స్ వరకు రోజులో తీసుకుంటున్నామట. అందుకని కొంచెం స్కిన్ మంచిగా ఉంది. అట్లాగే మనకి ఈ డ్రైనెస్ అన్నది కూడా తగ్గిందన్నమాట. మనం ఇప్పుడు ఏ క్రీమ్లు వాడకూడదు కదా, అందుకనే మనకు ఏ ప్రాబ్లం వచ్చినా నేచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా జలుబు దగ్గు కూడా ఉన్నాయి, బట్ చెప్పలేదు మేడంకి, ఎందుకంటే చెప్తే మళ్ళీ ఏమీ రాయరు కూడాని. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో సేఫ్ అన్నవి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సో ఇక అస్తమాన్ ఇవే వాడుతూ ఉంటే ఎట్లా అని చెప్పి అయితే నేను ఇంకా అవసరం లేదులే, ఇవే నేచురల్గా తగ్గుతాయని చెప్పి అయితే ఇంకా మేడంకి ఏమీ జలుబు దగ్గని కూడా చెప్పలేదు. ఇంకంతా మంచిగా ఉంటుంది కదా అని అడిగారు. మంచిగా ఉంటుంది మేడం అని చెప్పినాను. కాకపోతే నాన్ వెజ్ కూడా మంచిగా తినాలి అని చెప్పారు. అలాగే వాటర్ తీసుకోవాలి, అలాగే ఫ్రూట్స్ జ్యూసెస్ కూడా ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు అన్నమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి సెకండ్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయిందంటే అక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా అన్నది ఉండాలి. మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది అన్నమాట బేబీకి. అందుకని ఇప్పటి నుంచి తీసుకుపోయే ప్రతి ఫుడ్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఈ 3 మంత్స్ తీసుకునే ఫుడ్ని బట్టే బేబీ వెయిట్ అన్నది, అలాగే బేబీ గ్రోత్ అన్నది బాగా ఉంటుందంట. అలాగే 5th మంత్ నుండి ప్రోటీన్ పౌడర్ అయితే యూజ్ చేయమని నాకు రాసి ఇచ్చినారు. సో అదే మళ్ళీ నువ్వు మళ్ళీకో డబ్బా తీసుకుని అదే ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయమని మళ్ళీ అదే రాసినారనమాట. సో ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకోవడం చాలా మంచిది. కాకపోతే ఒరిజినల్ మిల్క్లో కలుపుకుని తాగడం ఇంకా మంచిది. మనకి ఈ ప్యాకెట్ పాలు కాకుండా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కొని తాగడం మంచిది. అట్లాగే కాకుండా మనకి అంగన్వాడీలో ఇచ్చిన పాలు కూడా మంచిగానే ఉంటాయి. సో వాటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే అంగన్వాడీలో ఇచ్చే మనకి ప్రతి ఐటెము ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. సో అవి చీప్గా వస్తున్నాయని చెప్పి ఎవరు స్కిప్ చేయకండి. అందులో ఇచ్చిన ప్రతి ఐటెం తింటే మనకి కావాల్సిన పోషకాలు, బేబీకి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. మనం బయట ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కొని పాడు చేసుకోవడం కన్నా మనకి అంతకన్నా మంచి ఫుడ్ అంగన్వాడీలోనే ఇస్తున్నారు కదా. సో అటువంటి ఫుడ్ని మాత్రం ఎవరు వేస్ట్ చేయకండి. చీప్గా ఇస్తున్నారని మీరు చీప్గా చూడకండి. 2 వీక్స్కి అయితే టాబ్లెట్స్ అవి రాసినారు. వీక్లీ వన్స్ టాబ్లెట్ అన్నది అయితే రాసినారు. అది వచ్చంట 2 మంత్స్ యూజ్ చేయాలని చెప్పారు. సో 2 వీక్స్ అయిపోయినాక మళ్ళీ రమ్మని చెప్పారు. సో 2 వీక్స్ అయిపోయినాక మళ్ళీ మేడంని కలిస్తే మళ్ళీ ఏ టాబ్లెట్లు రాస్తారో ఏమిటో.
ఎందుకంటే ఇప్పుడు నుంచి ఎక్కువగా బేబీ గ్రోత్ మీదే దృష్టి పెట్టాలి కదా. బేబీ గ్రోత్ మంచిగా ఉంటేనే మనకి డెలివరీ టైం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. బేబీ ఇంకా గ్రో అవ్వలేదంటే మనకి డెలివరీ టైము ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో బేబీ ఎంత హెల్తీగా ఉండి ఎంత వెయిట్ ఉంటే సో వెయిట్ని బట్టి కూడా డెలివరీ చేస్తారన్నమాట. అందుకనే లాస్ట్ 3 మంత్స్లో చాలా జాగ్రత్తగా మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ మనం టెన్షన్ కూడా తీసుకోకూడదని మేడం గారు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.